ప్రయాగ్రాజ్ వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు వింతలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు పర్యాటకంగా కూడా వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడికి ప్రయాగ్రాజ్కి వచ్చి పుణ్యస్నానాలు చేసినటువంటి వాళ్ళు అయోధ్య అలాగే వారణాసికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాంటి వాళ్ళు అంటే అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళకు కూడా అయోధ్య చూడాలన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాము. దాదాపు ఈ అయోధ్య మోడల్ ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు అయోధ్య మోడల్ ఎట్లా ఉందో అంటే దానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ మోడల్ లోపల రామలల్ల విగ్రహాలు అన్ని ఉన్నాయి. ఒక్కసారి మనం చూద్దాం ఎట్లా ఉందో. ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు ఇక్కడ హనుమంతుని విగ్రహం అయితే కనిపిస్తుంది. హనుమంతుని విగ్రహం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఒక ఎట్లాంటి ఆర్టిఫిషియల్ గా అనేది కాకుండా న్యాచురల్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం పూలతోటి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అన్ని పూజలు చేసేటువంటి విధంగా మంచి విగ్రహం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కూడా చాలా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఎక్కడైతే సేమ్ మోడల్ ఎట్లా ఉందో ఎంత దాదాపు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ముందు జెండా పెట్టారు, ఇక్కడ గరుత్మంతుడు ఉన్నాడు, అలా 2 ఏనుగులు, హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ కూడా గరుత్మంతుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి గరుత్మంతుడిని కూడా మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రామ్లల్లా మోడల్ ఎక్కడైతే అయోధ్య మోడల్ ఉందో అది అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. దేశం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యాటకులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఒక్కసారి లోపల ఎలాగ ఉందో ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించి కూడా చాలా మంది భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ లోపల ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపు అయోధ్య మోడల్ అంటే మొత్తం మనకు టీవీలో బయట నుండి చూసినటువంటి వాళ్ళకు ఎట్లాంటి స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదీ కూడా మనకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇక్కడ మొత్తం దీని టెంపుల్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంత కోట్ల మంది జనం వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిదీ కూడా ఒక పర్యవేక్షణ కూడా అవసరం అనిపిస్తుంది. లోపలికి వెళ్ళేటువంటి అనుభూతి అయోధ్యలో సేమ్ అంటే ఎక్కడ కాంప్రమైజ్ ప్రతి మెజర్మెంట్. కాకపోతే విడ్త్ వైజ్ గా అది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే కొంత చిన్న స్ట్రక్చర్ అంటే కొంత స్పేస్ లో దీన్ని అరేంజ్ చేశారు. ప్రతి స్ట్రక్చర్ డిజైన్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నది ఏందనేది కూడా ఎక్కడెక్కడ రామ్లల్లాకు సంబంధించి అలాగే అయోధ్యకు సంబంధించి ఎట్లయితే చెక్కారో అవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. క్లోజ్ లో చూసినట్టయితే ఒక్కసారి ఈ విగ్రహాలు కూడా దాదాపు అట్లాంటి ఆర్కిటెక్చర్ లోనే కనిపిస్తున్నాయి. ప్రతిది మోడల్ అంటే ఏ ఉన్నాయో దీన్ని దేంతో తయారు చేశారో పైన చూస్తేనేమో క్లాత్ కనిపిస్తుంది, ఇవి చూస్తేనేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే మాత్రం చాలా ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ మనకు ఆధ్యాత్మిక అనుభూతిని అయితే పంచే విధంగా మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే కూడా ఎట్లాంటి అనుభూతులు కలుగుతున్నాయో మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా ఒక ఆర్కిటెక్చర్ కూడా బ్రహ్మాండంగా అయోధ్య మోడల్ మొత్తం యాజ్ టీజ్ గా దించారు. ఇక్కడ